రేపు జగ్గంపేట నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ రోజు రాత్రి జగ్గంపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ రేపు ఉదయం పామ్ ఆయిల్ తోటను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పామ్ ఆయిల్ సాగు సమస్యలు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అనంతరం తాలూరులో 52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి లోకేష్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ కామేశ్వరరావు, చెప్పండి. చూసుకుంటే కనుక ఏపీ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటించనున్నారు. రేపు ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ మార్గాన జగ్గంపేట పరిణయ ఫంక్షన్లకు చేరుకుని అక్కడ నైట్ బస్ చేయడం జరుగుతుంది. ఉదయం మార్నింగ్ నుంచి కూడా 9:45 గంటలకు జగ్గంపేట గుర్రంపాలెం రోడ్ లో రెడ్డి గారి ఆయిల్ పామ్ తోటలో రైతులతో నారా లోకేష్ అయితే మాత్రం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం గండేపల్లి మండలం పుష్కర ఎత్తుపోతల పథకంలో భాగంగా తాళ్లూరు లిఫ్ట్ కి 52 కోట్లతో చేపట్టిన మరామత్తుల పనులకైతే మాత్రం మంత్రి లోకేష్ చేతుల మీదుగా అయితే మాత్రం అంకురార్పణ జరగనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అనంతరం కూడా జడ్రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్ పక్కన కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 5 గంటలకి మొత్తం కూడా జగ్గంపేట సంబంధించిన ఫోటో ఘాటు కార్యక్రమానికి లోకేష్ హాజరవుతారు. హాజరైన అనంతరం కూడా సాయంత్రం 5:15 నుంచి 6:30 వరకు కూడా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో ప్రజలతో మాట్లాడడం ముఖాముఖి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. మొత్తం మీద చూసుకుంటే రేపు మంత్రి లోకేష్ పర్యటన ఉదయం నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు 6:30 వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే సాగనుంది. దీనికి సంబంధించిన లోకేష్ చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. మరియు ఇంకా మరమ్మతుల కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నట్టయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మంత్రి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా మంత్రి లోకేష్ కోసం మొత్తం ఆయన బస చేసే ప్లేస్ నుంచి మొత్తం రైతులతో ముఖాముఖి ఈ ప్రారంభోత్సవాలు అన్ని కార్యక్రమాలను దగ్గరుండి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ కుమార్ అయితే మాత్రం ఉన్నారు. దీనికి సంబంధించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా మంత్రి లోకేష్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఆ రైతులు అంటే ఈ రెండు థ్యాంక్ యూ కామేశ్వరరావు.